దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, నన్ను నమ్ముకుని వారు దేశమును స్వతంత్రించుకుందురు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవాను నమ్ముకుని వారు దేశమును స్వతంత్రించుకుందురు అని మన తండ్రి మనతో సెలవిస్తున్నారు. మన తండ్రి అయిన యెహోవా మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యుడగు తండ్రి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనం అందరం మన తండ్రి అయిన యెహోవాను ఆశ్రయించాలి. అప్పుడు తండ్రి మనందరికీ మేలు చేస్తాడు. మన రక్షకుడైన యేసుని నమ్ముకున్న వారికి కార్యములు సఫలం చేస్తాడు. ఆయనకు మొరపెట్టినప్పుడు తండ్రి మనకు వెంటనే ఉత్తరం ఇస్తాడు. ప్రతి పనిలో విజయం మనకు చేకూరుస్తాడు. మన శత్రువులను తరిమి కొడతాడు. మన జీవితంలో అద్భుత కార్యములు చేస్తాడు. దేవుని నమ్ముకున్న వారందరూ దేశమును స్వతంత్రించుకుంటారు, గొప్ప నాయకులు అవుతారు. దేవుని నమ్ముకుంటే ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ మనల్ని కూర్చుండబెడతాడు. అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికమైన మేళ్ళు చేస్తాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.